ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు మొత్తం 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు సాగగా అడుగడుగునా ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ విజయంలో యువగళం పాత్ర ఎంతో ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ సంబరాలు అయితే అంబరాన్ని అంటే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు యువగళం పేరుతో. ఈ యాత్ర కూడా ఆద్యంతం కూడా చాలా కష్ట నష్టాలు అనుభవించి అయితే పాదయాత్ర చేయడం జరిగింది. తొలుత ఈ పాదయాత్రకు ఆయనకు చాలా ఆటంకాలు అయితే ఎదురైంది. అప్పటికి ప్రభుత్వంలో ఆటంకాలు ఎదురై రాళ్లు విసరడం, కొన్ని చోట్ల అయితే అడ్డుకునే ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వీటన్నిటిని నారా లోకేష్ తట్టుకుని తన పాదయాత్రను అయితే సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ఈ కుప్పంలో ఏదైతే చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ పాదయాత్ర మొదలు పెట్టారు, అక్కడి నుంచి ఈ 11 ఉమ్మడి జిల్లాలో అయితే ఎవరున్నాయో 11 జిల్లాలు 97 నియోజకవర్గాలు ప్రయాణించి విశాఖపట్నంలోని అంగనంపూడి వద్ద తన పాదయాత్రను ముగించడం జరిగింది. ఈ పాదయాత్ర కూటమి విజయానికి కీలకంగా కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతైతే ఉందో ఈ నారా లోకేష్ పాత్ర కూడా టీడీపీ అదేవిధంగా కూటమి విజయంలో కూడా కీలకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ చూస్తే కోనసీమ వచ్చేసరికి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ కోనసీమ వచ్చేసరికి ఆ పాదయాత్రకు ఆయనకి కొన్ని అడ్డంకులు అయితే ఎదురైనాయి. నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం, అక్కడి నుంచి నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో కోనసీమ జిల్లా రాజుల నియోజకవర్గంలోని దిండి వద్ద ఆయన పాదయాత్రకు పోలీసులు అడ్డుకుని నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నారా తన పాదయాత్రను విరమించుకుని అనంతరం చంద్రబాబు విడుదలైన అనంతరం కూడా తన పాదయాత్రని పూర్తి చేయడం జరిగింది.